అని వేడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని లీడ్ చేయండి తండ్రి, మీరే నడిపించమని మీకే స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, న్యాయాధిపతుల గ్రంథం నుంచి 11వ అధ్యాయము 11వ వచనాన్ని శ్రేష్టమైన సమయంలో మనం చదువుకుందాం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతనిని నియమించుకున్నది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా యొక్క జీవితంలో జరిగిన పరిణామాలు, కుటుంబ పరంగా తనను ఏ విధంగా విడిచిపెట్టబడ్డాడో, తన యొక్క అన్నదమ్ముల ద్వారా లేదా తండ్రి కుటుంబం ద్వారా ఏ విధంగా త్రోసివేయబడ్డాడో, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. 11వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినప్పుడు యెఫ్తా ఒక వేశ్య కుమారుడు, గిలాదు తన యొక్క తండ్రి. అయితే గిలాదు భార్యకు పుట్టిన ఆ యొక్క పుత్రులు యెఫ్తాని అంగీకరించలేదు, వారి సహోదరునిగా అంగీకరించలేదు. ఆ తరువాత యెఫ్తా తన యొక్క రక్త సంబంధుల నుంచి దూరమై టోబు దేశంలో నివాసం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, తర్వాత క్రమంలో అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం సిద్ధపడుతున్న విషయాల్లో ఇశ్రాయేలులకు వారిని రక్షించడానికి కానీ వారిని కాపాడడానికి కానీ యెఫ్తాయే ఒక కారణం అనుకొని ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా, గిలాదు పెద్దలందరూ కూడా యెఫ్తా దగ్గరికి వెళ్ళి తమ ప్రధానిగాను తమ అధిపతిగాను అతన్ని నియమించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం గమనించినప్పుడు ఎక్కడ విసర్జించబడ్డాడో, ఎక్కడ త్రోసివేయబడ్డాడో అక్కడే తను అధిపతిగా ఒక నాయకునిగా అంగీకరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారి శ్రేష్టమైన సమయంలో ఆయా సమయాల్లో మనము కూడా ఆయా ప్రజల చేత లేకపోతే అనేక విషయాల్లో మనము త్రోసివేయబడతాం, నెట్టివేయబడతాం. కానీ మన దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎక్కడైతే తోకగా ఉన్నామో అక్కడే తలగా నియమించే దేవుడని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు గుర్తు చేస్తున్నాను. యెఫ్తా జీవితంలో త్రోసివేయబడిన లేకపోతే నెట్టివేయబడిన లేకపోతే దూరం చేయబడిన జీవితాలు దేవుని చేత ఆధిక్యతగా ఎంచబడతాయనే విషయాన్ని యెఫ్తా జీవితంలో మనం గమనించవచ్చు. అయితే ఈ శ్రేష్టమైన సమయంలో ఇక్కడ ఒక మాటను నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. యెఫ్తా మిస్పాలో తన సంగతి అంతయు యెహోవా సన్నిధిని వినిపించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మిస్పా అనేది మనం ఇక్కడ గమనించవలసిన మాటగా ఈ శ్రేష్టమైన సమయం నేను గుర్తు చేస్తున్నాను. ఏ పరిస్థితి అయినా సరే, ఏ సందర్భంలోనైనా సరే మన సంగతి అంతా కూడా దేవుని సన్నిధిలో వినిపించే చోటుగా ఇక్కడ మిస్పా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తనను బలపరిచే దేవుని సన్నిధిలో వినిపించి మరలా తను నాయకునిగా ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మిస్పా అనేది యెహోవా సన్నిధిని సూచించే స్థలముగా ఉన్నది అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో గుర్తు చేస్తున్నాను. మిస్పా అనే మాటకు కావలియుండు స్థలము, వాచ్ టవర్ అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో మాటను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ విషయంలోనైనా ఏ పరిస్థితికైనా కావలియుండు స్థలము మిస్పా అనేది ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికంగా అనుభవంగా ఉండినట్లయితే వారు దేవుని చేత బలపరచబడతారు, దేవుని చేత నడిపించబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాట నేను గుర్తు చేసుకున్నాను. ప్రియమైన దేవుని వారు, అందుకనే మిస్పా అనున్నది దేవుని సన్నిధిని సూచించే స్థలమై ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చచ్చు అనే మాటను చూస్తున్నాం. ఇక్కడ హన్నా యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. హన్నాకు తన కుటుంబ జీవితంలో ఏర్పడిన సమస్యను బట్టి దేవుని సన్నిధి అయిన షిలోహు మందిరంలోకి వచ్చి తన సంగతి అంతయు కూడా యెహోవా సన్నిధిని వినిపించెను. ఇక్కడ హన్నాకు మిస్పా ఏదంటే షిలోహు మందిరం. దేవుని సన్నిధిని కనిపెట్టి దేవుని సన్నిధిలో విలపించుటకై, దేవుని సన్నిధిలో తన యొక్క సంగతి అంతటిని తెలియజేయటికే ఎంచుకున్న స్థలము లేదా దేవుని సన్నిధిని పొందే స్థలం ఏదంటే షిలోహు మందిరం. మిస్పా అనున్నది దేవుని సన్నిధిని సూచించే స్థలమై ఉన్నది.
యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం చూసినప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు తను మిస్పాగా ఎంచుకున్న స్థలం ఏదంటే ఆ ఇంటి గోడ. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో కూడా దానియేలుకు యెహోవా సన్నిధిని కలిగి ఉన్న స్థలం ఏదంటే ఆయన ఇంటి గది కిటికీ వద్ద మనం గమనించవచ్చు. కాబట్టి శ్రేష్టమైన సమయంలో ప్రతి మానవుని జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మిక అనుభవమైన మిస్పా అంటే దేవుని సన్నిధి కలిగిన స్థలం అనేది మనకు ఉండాలనే విషయాన్ని శ్రేష్టమైన సమయంలో గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకనే యెఫ్తా యెహోవా సన్నిధిన మిస్పాలో తన సంగతి అంతటిని వినిపింపజేశాను. హన్నా షిలోహు మందిరం అనబడే మిస్పాలో, దానియేలు తన ఇంటి పైగదిలో ఉన్న కిటికీ దగ్గర, హిజ్కియా తన ఇంటి గోడ దగ్గర మిస్పా అను ఆధ్యాత్మిక అనుభవాన్ని, యెహోవా సన్నిధిని వారు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రియమైన దేవుని సంఘం శ్రేష్టమైన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థనా విధానంలో వెళ్తున్నప్పుడు గెత్సెమనే వనము తనకు మిస్పాగా గొప్ప రక్షణ కార్యము జరిగించుటకు సిద్ధపాటు పొందిన స్థలముగా వారు ఆ యొక్క అనుభవాన్ని పొందినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారు. మన జీవితంలో అనుదినము కూడా మనం ముందుకు సాగుతున్న తరుణంలో మన ఆధ్యాత్మిక అనుభవము మిస్పా యెహోవా సన్నిధిని కలిగి ఉండాలి. అది నీ బెడ్రూమ్ అవ్వచ్చు, అది నీవు ఉద్యోగం చేసే కార్యాలయం అవ్వచ్చు, లేదా నీవు పనిచేసే కార్యాలయం అవ్వచ్చు, వేరే ఎవరు ఇట్ మేబీ, ఎక్కడైనప్పటికీ కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండే అనుభవాన్ని మిస్పా అనే అనుభవంలోకి నేను రావాలని ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళలో. అందుకనే మిస్పా ఇట్ ఈస్ అవర్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని సూచించే స్థలము మిస్పా అనే మాటను గుర్తు చేస్తున్నాను. మరొక లేఖన భాగాన్ని కూడా మీ దృష్టిలోకి తేవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 31వ అధ్యాయము 48వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టెను. యెహోవా నీకును నాకును మధ్య జరిగేది కనిపెట్టును కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడినని మాట మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారు. ఇక్కడ కూడా మిస్పా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మిస్పాలో నిబంధన జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కుప్ప మనకు సాక్షి కుప్ప. ఈ కుప్ప దాటి నేనును, ఈ కుప్ప దాటి నీవును ఒకరికొకరు అపకారం చేసుకున్నట్టుకు రాకుండా ఉండినట్లు ఇదే మనకు ఒక నిబంధన అయి ఉన్నది. మిస్పా అనేది ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ కోవెనెంట్. ఇది నిబంధన స్థలం అయి ఉన్నది, ఒక తీర్మానం చేసే స్థలం అయి ఉన్నది. మొట్టమొదటి ఆ ఆలోచనలో లేదా అనుభవంలో మనం చూసినప్పుడు మిస్పా దేవుని సన్నిధిని సూచించే స్థలం అయి ఉన్నది. యెఫ్తా విధంగా కనిపెట్టాడు. రెండో విషయంలో మనం చూసినప్పుడు లాబానుకు యాకోబుకు జరిగిన ఆ నిబంధన స్థలం అది. ఇక మీదట నాకును నీకును ఇది ఒక నిబంధన స్థలం అయి ఉన్నది, మిస్పా అయి ఉన్నది. శ్రేష్టమైన సమయంలో ఒక తీర్మానం చేసుకునే వాళ్ళంగా, ఒక నిబంధన చేసుకునే వాళ్ళంగా, లోకం నుండి రక్షించబడిన వాళ్ళంగా మనము మిస్పా అన్న అనుభవము మన అనుదిన జీవితంలో కలిగి ఉండవలసిన వారమై ఉండాలి అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో మాట నేను గుర్తు చేసుకున్నాను. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చూసినప్పుడు కూడా అక్కడున్న లేఖన భావాన్ని మనం గమనించినప్పుడు ఒకప్పుడు మనం దేవునికి దూరస్థులము, ఇప్పుడైతే యేసుక్రీస్తుని బట్టి సమీపస్థులమై ఉన్నాము. ఆయన చేసిన ఆ గొప్ప రక్షణ యాగమును బట్టి ఆ దూరము సమీపమయ్యింది. ఇక మీద దూరస్థులు అనబడము. యేసు ప్రభువారిని బట్టి మనము దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా అంగీకరించబడి ఆయనతో జీవించడానికి నిబంధన చేసే స్థలముగా మిస్పా అని ఉన్నది ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని నేర్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే మిస్పాలో దేవుని సన్నిధి ఉన్నది. రెండో విషయం చూస్తున్న మిస్పాలో దేవునితో తీర్మానం లేదా దేవుని కొరకైన తీర్మానం, వ్యక్తిగత జీవితంలో దేవునితో కలిసి జీవించడానికి తీసుకున్న తీర్మానము మిస్పా అనే అనుభవాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. వెనుకకు చూడక ముందుకు వైపు యేసు వైపు చూస్తూ యేసు కొరకే జీవించే జీవితాన్ని కలిగి ఉండే తీర్మానం చేసే స్థలము మిస్పా అనే అనుభవం. అక్కడ మిస్పా అని పేరు పెట్టబడింది. ఇది సాక్ష్యము. ఈ విధంగా నేను లోకంలోకి మరి తిరిగి చూడను. నిబంధన స్థలం చూస్తూ ఉన్నాం. మనము కూడా వేరు చేయబడి లోకం వైపు చూడక యేసు వైపు అడుగులు వేస్తూ యేసు కొరకు జీవించే జీవన ప్రణాళికలో భాగంగా అనుదినము కూడా మిస్పా అన్న అనుభవము మన ఆధ్యాత్మిక జీవితానికి దోహదపడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాట నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళ. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా,
అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిని మేము పాపాత్ములని ఒప్పుకొనిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు పాలు విడవని ఒక గొర్రెపిల్లను యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ప్రార్థన చేయగా ప్రార్థన అంగీకరించబడిన అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ ఇక్కడ మిస్పా అనేది ఒక ఆశ్రయముగా మనం చూస్తూ ఉన్నాం. మిస్పా ఈజ్ అవర్ రిఫ్లెక్షన్, ఇట్ ఈజ్ అవర్ రెఫ్యూజ్, ఆశ్రయ స్థానముగా అక్కడకు పాపాత్మలను ఒప్పుకొని సర్వాంగ బలిగా సంపూర్ణముగా మనము అప్పగించుకున్నట్లయితే ఆయన మన ప్రార్థనను అంగీకరించే దేవుడు, ఆయన మనల్ని క్షమించే దేవుడు, ఆయన సన్నిధిని మనకు వర్తింపజేసే దేవుడు. అందుకని శ్రేష్టమైన సమయంలో ప్రియమైన దేవుని వల్లరా మిస్పా అనే ఒక ఆధ్యాత్మిక అనుభవం కొరకే మనం మాట్లాడుతూ ఉన్నాం. మిస్పా అనగా కావలి కోట, దేవుని సన్నిధిని సూచించు స్థలమై ఉన్నది. ఈ వాచ్ టవర్ అనేది దేవునితో నిబంధన చేసే స్థలమై ఉన్నది. ఈ వాచ్ టవర్ అనేది దేవుని ఆశ్రయాన్ని చూపించే స్థలమై ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మిస్పా అనున్నది ఆశ్రయ స్థలము, అక్కడ చేయబడిన ప్రార్థన అంగీకరించబడుతుంది. అందుకనే యెఫ్తా ఇక్కడ మిస్పాలో యెహోవా సన్నిధిన తన సంగతి అంతటిని వినిపించెను. ఎందుకంటే మిస్పాలో ఆ ఆధ్యాత్మిక అనుభవాల చేత బలపరచబడిన వారే, త్రోసివేయబడిన ఆయన ఇప్పుడు వారికి దిక్కు ఆయను అనే మాట మనం చూస్తున్నాం. ఎవరైతే మాకు వద్దు అన్నారో వారే మరలా ఆయనని నాయకునిగా అంగీకరించే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది చేత మనము అపహాస్యం చేయబడతాము, అనేక మంది చేత మనము త్రోసివేయబడతాము, హేళన చేయబడతాము. కానీ నీవు మిస్పా అనే ఒక ఆధ్యాత్మిక అనుభవంలో బలపరచబడితే, ఆ మిస్పా అనే దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉంటే, మిస్పా అనే ఒక నిబంధన స్థలం నీ రెగ్యులర్ జీవితంలో ఒక భాగమైతే, మిస్పా అనున్నది దేవుని ఆశ్రయమును పొందే స్థలముగా నీవు కనిపెడుతున్నట్లయితే ఖచ్చితంగా నీవు ఎక్కడ తృణీకరించబడతావో అక్కడ హెచ్చింప చేసే దేవుడు నీ వెంట ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటను నేను గుర్తు చేసుకున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని సన్నిధి లేకుండా, దేవునితో తీర్మానము అనుదినము మన యొక్క జీవితంలో లేకుండా, దేవుడే ఆశ్రయము అని ఆయన సన్నిధిని మనము పొందకుండా ఏ కార్యాన్ని చేయలేము, ఎక్కడ కూడా మనము నెగ్గలేము అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటను నేను గుర్తు చేసుకున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజమే ప్రియమైన దేవుని సంగమ, విశ్వాని పరిచర్యలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మా పక్షంగా కార్యము జరిగిస్తాడని దేవుని సన్నిధిని వెతుకుతూ, దేవుడు మాకు ఒక నిబంధన చేసి మాకు ఆయన ఒక ఆశ్రయముగా ఉంటూ నడిపిస్తున్నాడనే విషయాన్ని తెలియజేయడానికి కూడా మేము ఇష్టపడుతూ ఉన్నాం. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఈ దినాల్లో కూడా కఠినమైన పరిస్థితుల మధ్య ఎలా సేవ చేయగలుగుతున్నారు అని అడిగినప్పుడు మా యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, మేము మిస్పా అన్న అనుభవంలో కొనసాగించబడుతూ ఉన్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, అనుదినము దేవుని సన్నిధిని పొందుకునే అనుభవం మాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అలాగనే మిస్పా అనున్నది నిబంధన స్థలమై ఉన్నది. ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ కోవెనెంట్. అక్కడ తీర్మానాలు జరగాలి. అక్కడ నేను నీ కొరకే నిలబడతాను, ఇక మీదట వెనకకు వెళ్ళను, యేసు వైపు చూస్తాను, యేసు కొరకే నిలబడతాను అని చెప్పి బలమైన తీర్మానాలు, నిబంధనలు జరుగుతున్నప్పుడు బలపరిచే దేవుడు నిన్ను నన్ను నిత్యం నడిపిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 3వ విషయాన్ని చూసినప్పుడు, అక్కడ మిస్పాలో అందరూ కూడుకున్నప్పుడు నిజంగా యెహోవా మందసము, యెహోవా సన్నిధి, యెహోవా యొక్క ఆ యొక్క నడిపింపు వారి మధ్య లేనప్పుడు సమూయేలు సర్వాంగ బలిని అర్పించి అందరూ కూడా పాపాత్మలను ఒప్పుకుంటే దేవుడు మన మధ్య ఉంటాడు, దేవుడు మనతో నడుస్తాడు, దేవుడు మన పక్షంగా కార్యం జరిగిస్తాడని అక్కడ మిస్పాలో వారు చేసిన సర్వాంగ బలి, వారు చేసిన ప్రార్థన అంగీకరించబడింది. మరలా వారు దేవుని ఆశ్రయాన్ని పొంది వారు విజేతలుగా జయ జీవితాన్ని పొందుకున్న వారులుగా ముందుకు వెళ్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శ్రేష్టమైన సమయంలో యెఫ్తాను గూర్చిన ఈ పాఠంలో యెఫ్తా ఏ విధంగా అయితే మిస్పాలో తన సంగతి అంతటిని వినిపింప చేశాడో, అలాగనే ఆధ్యాత్మిక వీరులముగా ఎప్పటికప్పుడు ఈ లోకంలో మనము తృణీకరింపబడిన వారము, మనము బలహీనులము అనుకుంటున్నాము, కానీ మనలనే తలగా నియమించే దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. యెఫ్తాలమై మిస్పా అనుభవం కలిగిన వారమై దేవుని కొరకు కార్యాలు జరిగించుటకే మనం ముందుకు వెళ్దాం.
అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, స్తోత్రము నాయన. ప్రభువా, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో యెఫ్తా జీవితంలో జరిగిన సందర్భాలను బట్టి మీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు. తన సంగతి అంతటిని మిస్పాలో యెహోవా సన్నిధిని వినిపింపజేసిన మాటను మేము ఆలోచించినప్పుడు మా వ్యక్తిగత జీవితంలో మిస్పా అన్న అనుభవంలోకి మేము నిత్యము ముందుకు సాగునట్లు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అవును ప్రభువా, మా పరిచర్యలకు కానీ మా వ్యక్తిగత జీవితాలకు కానీ మీ సన్నిధి అనబడిన మిస్పా మాకు అవసరము తండ్రి. నాయనా, నిత్యము మేము ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి నిబంధన జరిగే విధానములో మిస్పాన్ అనుభవం మాకు అవసరము నాయన. నిత్యము కూడా మేము మీ మీద ఆధారపడి జీవించడానికి, మిమ్మల్ని కలిగి ఉండడానికి, మీతో కలిసి ముందుకు సాగడానికి మీరే మాకు ఆశ్రయమని తెలియజేసే అనుభవమైన మిస్పాను మేము కలిగి ఉండడం మా జీవితం అవసరం తండ్రి. అప్పుడు మేము యెఫ్తాలముగా తృణీకరించబడిన చోటే, హేళన చేయబడిన చోటే మమ్మల్ని మీరు తలగా ఆధిక్యతనిచ్చి నడిపించే దేవుడు అని నమ్మి మాటలు వింటున్న మా బిడ్డలందరినీ, మా ప్రియులందరినీ మీరు దర్శించండి తండ్రి. వారు దేవుని సన్నిధిని, నిబంధన స్థలాన్ని, మీ ఆశ్రయమన్న స్థలాన్ని వారు నిత్యము గుర్తించినట్లయితే, గ్రహించినట్లయితే, మిస్పా అనుభవంలో ముందుకు సాగినట్లయితే వారు యెఫ్తాల వలె దీవించబడతారని నమ్మి వారి పక్షంగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభువాలు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.